ఓం నమ శివాయ. మన హిందూ మతంలో కార్తీక పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రత్యేకమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తారు. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్యేకమే. అయితే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి మాత్రం చాలా విశిష్టత ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ 15 శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి వచ్చింది. శుక్రవారంతో కలిసొచ్చే పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎన్నో అమృత గడియలు ఏర్పడ్డాయి కాబట్టి పున్నమి నోములు నోచేవారు, పౌర్ణమి ఉపవాసం ఉండేవారందరూ నవంబర్ 15వ తేదీన కార్తీక పౌర్ణమి నాడు నోములు నోచుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజున చేసే పూజలకు అత్యంత శక్తి ఉంటుంది. ఎవరైతే ఈ కార్తీక పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో శివయ్యను పూజిస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన సంపద వరిస్తుంది. ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులతో దీపం వెలిగించాలి. కార్తీక పౌర్ణమి నాడు పూజ చేస్తే సంవత్సరం మొత్తం పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది. అలాగే ఈ రోజున ఉసిరి దీపం వెలిగించాలి. పుణ్య నదుల్లో స్నానం చేయాలి. నదుల్లో దీపాలు వదలాలి. అయితే కార్తీక పౌర్ణమి నాడు కొన్ని శక్తివంతమైన అమృత ఘడియలు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున అనగా నవంబర్ 15వ తేదీన ఏ సమయంలో 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి సముద్ర స్నానం చేయాలి. ఈ రోజున పుణ్య నదుల్లో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది. మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. సముద్ర స్నానం చేయలేని వాళ్ళు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో గంగాజలం వేసుకొని స్నానం చేయండి. గంగాజలం అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. మీ పూజ గదిలో ఉండే శివపార్వతుల పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. సాధారణంగా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు. అయితే కార్తీక పౌర్ణమి రోజున మాత్రం వెండి కుందుల్లో దీపారాధన చేయాలి. ఇక వెండి కుందులు లేని వాళ్ళు బియ్య పిండితో ప్రమిదలు తయారు చేసి ఆ పిండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఇంట్లో దీపారాధన చేయాలి. పూజలో నైవేద్యంగా అరటి పండ్లను నివేదించాలి. చివరిగా ఆ పరమేశ్వరునికి హారతి ఇచ్చి 5 ప్రదక్షిణలు చేసి శివునికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండాలి. ఈ రోజున ఉపవాసం ఉంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కటిక ఉపవాసం ఉండకుండా పండ్లను తినవచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో 365 ఒత్తుల దీపం వెలిగించాలి. శివాలయంలో ఉండే ధ్వజస్తంభం దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ రావి చెట్టు కింద కానీ 365 ఒత్తులు వెలిగించాలి. ముందుగా అష్టాదళప ముగ్గును వేసుకొని ఆ ముగ్గుపై పసుపు కుంకుమ వేసి గౌరీదేవిని తయారు చేసి గౌరీదేవి ముందు 2 మట్టి ప్రమిదలు పెట్టి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. ఈ దీపాన్ని వెలిగించిన మరుక్షణమే ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారట. కాబట్టి దీపానికి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. అలాగే 365 ఒత్తులతో పాటు ఉసిరి దీపాన్ని కూడా వెలిగించవచ్చు. ఈరోజు ఉసిరి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది. ఉసిరికాయ పైన నెయ్యి ఒత్తులను పెట్టి ఉసిరి దీపం వెలిగించాలి. ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో ఉన్న ధ్వజస్తంభాన్ని ముట్టుకొని మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది. శివాలయాల్లో దీపాలు వెలిగించలేని వారు తులసి కోట ముందు 365 ఒత్తుల దీపం వెలిగించవచ్చు. ఈ శక్తివంతమైన కార్తీక పౌర్ణమి నాడు
తులసి మాత భూమిపైకి వస్తుందని నమ్మకం కాబట్టి తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. మీ భర్త ఆయుష్ పెరగడంతో పాటు మీ భర్త సంపద విపరీతంగా పెరిగిపోతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు ఏదైనా నదికి వెళ్ళి స్నానం చేసి అక్కడ అరటి దొప్పలో దీపం వెలిగించి నదిలో వదలాలి. అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టుకు 8 ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ప్రవేశం కోసం మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి. కార్తీక పౌర్ణమి రోజున మీ ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజు సాలగ్రామ దానంగా ఇవ్వండి. గోమాతకు పచ్చిగడ్డి తినిపించినా కూడా జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో రుద్రాభిషేకం జరిపిస్తే 7 తరాలకు ఐశ్వర్యం కలుగుతుంది. మీ ఇల్లంతా కూడా సిరి సంపదలతో నిండిపోతుంది. కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు కేదారేశ్వర వ్రతం చేసిన వారికి అత్యుత్తమ ఫలితాలను పొందుతారు. ఈ కార్తీక పౌర్ణమి రోజున 3,00,00,000 దేవతలందరూ భూమిపైకి వచ్చి గంగా నదిలో స్నానం చేస్తారట. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానం చేసి నీటిలో దీపాలు విడిచిపెడితే జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది. ఈ కార్తీక పౌర్ణమి నాడు 3,00,00,000 దేవతలను సంతోషపెట్టాలంటే పేదవారికి దానం చేయండి. ఈ రోజున చేసే దానాల వల్ల 1,00,00,000 రెట్ల పుణ్యాన్ని పొందుతారు. ముఖ్యంగా నెయ్యిని దానం చేస్తే మీ ఇంటి సంపద పెరిగి ఆకస్మిక ధనయోగం కలుగుతుందని అంటారు. చాలామంది దీపారాధన చేసే ముందు వత్తులను వేసి ఆ తర్వాత నూనె పోస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. దీపారాధన చేసే సమయంలో ముందుగా నూనె పోసి ఆ తర్వాత వత్తులు వేయాలి. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వారికి ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఇవండి 1,00,00,000 రెట్ల పుణ్యాన్ని ఇచ్చే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు ఈ సమయంలో వెలిగించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.